హాయ్ అండి, వెల్కమ్ టు రమ్మబుద్ధవరపు ఛానల్. ఇప్పుడు మనం ఏంటంటే తొట్లకొండకు వచ్చాం అనమాట. తొట్లకొండ బౌద్ధ ఇవి ఉన్నాయి కదా, అక్కడికి వచ్చాము. అదిగో అదే ఆ పైకి వెళ్ళాలి. ఆటో బెరవాడుకున్నాం, ఆటోలోంచి ఆ పైకి వెళ్దాం. ఓకేనా, చూపిస్తాను మీకు. తొట్లకొండ వచ్చాం అనమాట. తొట్లకొండలో బౌద్ధుడికి సంబంధించినవన్నీ ఉన్నాయి. బౌద్ధ మతానికి సంబంధించినవన్నీ ఉన్నాయన్నమాట. బుద్ధుడికి సంబంధించినవి, బౌద్ధ మతానికి సంబంధించినవన్నీ ఉన్నాయి. ఇక్కడ తీయకూడదు అంటున్నారు. ఈ చిన్న ముక్క తీసేసి ఊరుకుంటాను అంతే. నీళ్ళు ఉన్నాయి ఇక్కడ, ఎప్పుడు నీళ్ళు ఉంటాయి ఇక్కడ. అతను చెప్తాడు చూడండి. తొట్లకొండ చరిత్ర గురించి రాష్ట్ర పురావస్తక పరిశీలకులు ట్రైనింగ్లో ఇచ్చిన వివరాలు ఇవన్నీ. 2200 సంవత్సరాలకు పూర్వం ఇక్కడ బుద్ధిస్ట్ మాంగ్స్ అంటే బౌద్ధ భిక్షువులు దాదాపుగా 600 సంవత్సరాలు మెడిటేషన్ చేసుకుని జ్ఞానం చేస్తారు మేడం. అమ్మ 600 సంవత్సరాలు అంటే క్రీస్తు పూర్వం 300 నుంచి క్రీశాక 300 వరకు ఇక్కడ బుద్ధిస్టులు మెడిటేషన్ చేసుకొని మెయింటైన్ చేశారు మేడం. అయితే ఆ రోజుల్లో బుద్ధిస్టులు ప్రదేశానికి ప్రపంచ దేశానికి ఇచ్చేవారు. చైనా, జపాన్, థాయిలాండ్, అండమాన్ నికోబార్, శ్రీలంక, గుజరాత్, నేపాల్ ఇవి. అయితే ప్రపంచ దేశాల నుంచి ఆ రోజుల్లో రావాలి అంటే ఇంత ఈజీ కష్టం అని చెప్పారు పరిశీలకులు. ఎందుకని చెప్పారు? ఆ రోజుల్లో విమాన మార్గాలు, రోడ్డు మార్గాలు అప్పుడు మనకు లేవమ్మా. సముద్ర మార్గమే ఏకైక మార్గం. ఈ సముద్ర షిప్పుల ద్వారా వచ్చి షిప్పులు సముద్ర ముందుకు చూడబోతారు, వెళ్తారు, అది చూస్తారు. ఆ సముద్ర ఇంపాక్ట్ నేచురల్ హార్బర్ ప్రపంచ దేశాల షిప్పులు అక్కడ యాంకరింగ్ చేసుకొని రోడ్ల మీద పడల మీద ఒట్టుకొచ్చేవారు మేడం. వాళ్ళు ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడికి ఉండే ట్రైనింగ్గా ఎదిగారని ఈ బుద్ధిస్ట్ కల్చర్ని విదేశాలకు కూడా తీసుకెళ్ళి డెవలప్మెంట్ చేసుకొని నడుపుతున్నారు. అయితే వాళ్ళు 600 సంవత్సరాలు ఉండేటప్పుడు మరి జీవనాధార ముఖ్యంగా బాగా నీళ్లు కూడా కదమ్మా, తాగడానికి మంచి స్టోరేజ్ లేదట. అప్పుడు వాళ్ళు ఏం చేశారట, ఏంటి ధైర్యం అనే పద్ధతి, తాగడానికి మంచిది కూడా లేవే అని చెప్పి ఆలోచించి ఈ ప్రదేశాలంతటినీ సీనియర్ బుద్ధిస్టులు సందర్శన చూసినప్పుడు ఇటువంటి ఏకశిల అనే పెద్ద రాళ్ళు కొన్ని చోట్ల కనిపించేటమ్మా. సింగిల్ స్టోన్ మన తెలుగులో ఏకశిల అంటాం కదా, అది ఒక దైవానుగుణంగా భావించి కొన్ని నెలల సంపడి రాయిని తొలిచి ఎక్కడానికి దిగడానికి స్టెప్స్ కూడా పెట్టుకొని రెయిన్ వాటర్ నాలో స్టోరేజ్ చేసుకొని వనమురుకులతో చేసుకుని ఆయుర్వేద మెడిసిన్ వాటర్లో కలుపుకొని కిములు కిటికలు లేకుండా ప్యూరిఫై చేసుకొని డ్రింకింగ్ వాటర్గా యూజ్ చేసుకునేవాటమ్మా. ఇటువంటి రాతి తొట్లు మొత్తం 11 వేస్తారు కొండపైన. ఈ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఆర్కిలే డిపార్ట్మెంట్ 11 రాక్ కట్ సిస్టమ్స్ అని చెప్పారు సార్. ఈ 11 ట్యాంక్స్ కూడా ఓన్లీ డ్రింకింగ్ వాటర్ స్టోరేజ్ కదా. అక్కడ సౌత్లో చెరువు ఉంది, అది బాతింగ్ వాటర్గా వాడుకలో ఉండేదట. అయితే ఇందులో నీళ్ళు ఎండిపోవడానికి కారణం ఏంటంటే మేడం, ఇందులో నమ్మలే నిజం ఉంది డిపార్ట్మెంట్ ఉంటే ఈ నమ్మలే నిజాలు ఎవ్వరికి చెప్పండి మేడం. ఇందులో పెంచాక నీళ్ళు ఎండిపోవడానికి కారణం ఏంటంటే బుద్ధిస్టులు ముందుగా కొన్ని ట్యాంకులు తయారు చేశారట. అవన్నీ రైన్ సీజన్లో వాటర్ స్టోరేజ్ అవుతూ అలా వాడుతూ ఉండగా సమ్మర్ వచ్చేటప్పుడు ఉన్న వాటర్ కూడా ఆవిరి అయిపోయి ఎండిపోతూ ఉండేవాట. అప్పుడు జ్ఞానోదయం కలిగిన బుద్ధిస్టులు ఏం చేశారట, మళ్ళీ మనకి సమ్మర్లో నీళ్ళు పరిస్థితి ఏదవుతుంది అన్న ఉద్దేశంతో ఎల్లవేళలా నీళ్లు లభించే ప్లేస్లో మనకి ఎక్కడైనా దొరుకుతుందా అని చెప్పేసి జ్ఞానోదయం కలిగిన బౌద్ధ భిక్షువులు దైవదృష్టితో పరిశీలన చేసి ప్రకృతి సాధిగా అర్పించేసి కనుక్కున్నారటమ్మా. ఈ లాస్ట్ పాయింట్ ప్రకృతి సాధిగా అర్పించేసి ఏముంది అదలుగాను అన్ని ట్యాంకులుగా పైనుంచి వాటర్ స్టోరేజ్ అవుతుంది. రాత్రి చెరలించి కూడా ఊటగా నీళ్ళు చేర్చేయటం ఇది సమ్మర్లోనే ఎండిపోదు. అది క్రీస్తు పూర్వం సెకండ్ బేసిన్ నుంచి ఎండట్లేదు కదా, పురాతన వాటర్గా పవిత్రంగా భావించి చాలామంది తల్ల మీద కూడా చల్లుకుంటారు. ఈ తొట్లకొండ పేరు మన తెలుగు వాళ్ళు దీనివల్లే పెట్టారటమ్మా. ఎలా పెట్టారు ఈ పేరు? ఈ చరిత్ర అంతరించి కొన్ని వందల సంవత్సరాలు ఉండిపోయిన తర్వాత మన పూర్వీకులు అంటే గొర్రెలు కాపర్లు విలేజెస్ కట్లు వచ్చేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో కాదు కొండలపై వేస్తూ ఉంటుంటారు కదా సార్. అలా వచ్చినప్పుడు ఈ రాతి తొట్ల నీళ్ళు కనిపిస్తూ ఉండేవాడు. తారాపత్రం గరసాలు ఉండే కదా, ఫుల్గా వాటర్తో ఉండేవి. అవి చూసి వాళ్ళు ఏమనుకునేవారట, కొండపైకి వెళ్తే రాతి తొట్లు ఉన్న తొట్టులో నీళ్ళు ఉన్నాయని అనుకునేవాడు మేడం. తొట్లు అనే పదం వచ్చింది కదమ్మా, అప్పటి నుంచి తొట్లకొండ పేరు మన తెలుగు వాళ్ళు పెట్టారు. క్రీస్తుపూర్వం 3-2 చరిత్ర పరంగా ఉన్న పేరు ఏంటో తెలుసా? ఇది చాలామంది తెలియని పేరుగానే మిగిలిపోతుంది మేడం. ఆ పేరు ఏం చేస్తారు, ఈ కొండని సంస్కృత భాషలో సేనాగిరి అనేవారు. సేన అంటే గద్ద, గిరి కొండ, గద్ద రూపంతో కొండని పేరు పెట్టారు. ఆ పేరు పిట్టుకున్నారబ్బా బుద్ధిస్టులు అనుకుంటా కదమ్మా. అది ప్రపంచ దేశాల సిప్పుల ద్వారా వచ్చినప్పుడు లాంగ్ డిస్టెన్స్ కొండ చూసినప్పుడు ఈ కొండ ఇలా ఎత్తుండే గద్ద కర్రీ సేపుగా కనిపిస్తాడు. ఈ 2 భాగాలు 2 రెక్కలుగా ఆ ఫ్రంట్ గద్దకు ముక్కాకారంగా కనిపిస్తుందట. ఆ సేపు ఆ ఆకారం వల్ల కనిపించేది కనుకనే ఆ సేనాగిరి అనేవారు మేడం. మన తెలుగు వాళ్ళు రాతి తొట్లు చూశారు కదా, ఆ తొట్లు వాళ్ళని తొట్లకొండ పేరు మన తెలుగు వాళ్ళు పెట్టారు మేడం. అందులో అత్యంత పవిత్రమైనది ఏంటో అన్నది మనం తెలుసుకోబోతున్నామా ఈ మహాత్మ పైకి వెళ్తారండి మేడం. రండమ్మా. అనేది ఎవరు కడతారు, ఎందుకంటే దీని యూజ్ స్తూపాలు ఉన్నాయి. ఇవి 16 ఓటీస్ స్తూపాస్ అని చెప్పారమ్మా. ఇవి ఏంటంటే మేడం
ఓటీ స్తూపాలు అనేవి డివోటీస్ అంటే భక్తులు కానుకలుగా కట్టించేవాడిని స్తూపాలటమ్మా. కానుకలుగా ఈ స్తూపాలు ఎందుకు కడతారని అడుగుతారు సార్. అలా ప్రపంచ దేశాల సిప్పుల ద్వారా వచ్చినప్పుడు ఆ సిప్పులు భయంకరమైన పెంటపల్లి చిక్కిపోయినప్పుడు షేప్షేడ్గా దమ్యానికి చేరుకోవాలని ప్రార్థించుకుంటారు. అంటే సిప్పులు మునిగిపోయి చనిపోకుండా సురక్షితంగా దమ్యానికి చేరుకోవాలి అని ప్రార్థించుకుంటారు. ఆ కోరిక నెరవేరితే ఆ కోరిక నెరవేరే జ్ఞాపకార్థంగా కట్టించబడిన స్తూపాలు ఓటీ స్తూపాలు అంటే మొక్కుబడి స్తూపాలు, మెమోరియల్ పర్పస్ కదా. ఓటీ స్తూపాలు అంటే చిన్న టెంపుల్ టైప్ కదా సార్. జూనియర్ బుద్ధిస్ట్ ఫంక్షన్ చిన్న స్తూపాలు చుట్టూ మెయింటైన్ చేసుకుంటారు. సీనియర్ బుద్ధిస్ట్ ఫంక్షన్ మహాత్మ ప్లాట్ఫామ్ పైన 200 మంది. మోస్ట్ సీనియర్ మోస్ట్ ఆ జ్ఞాన మందిరం ఉందమ్మా, చూపిస్తాను. అక్కడ భాగంలో పూర్తిగా పడిపోయింది కదా, ఆ తర్వాత చేశారు పెట్టి వినారు సార్. మేడం అమ్మ మనకి ఇక్కడ చిన్న చిన్న రూములు ఉన్నాయి కదా, ఆ రూములు ఇక్కడ స్టార్ట్ అయిన ఈ రూములు ఈ రౌండ్ సర్కిల్ కలిగి లాస్ట్ వరకు టోటల్గా 72 గదులు ఉన్నాయి మేడం. ఈ 72 గదులు ఆర్కేల డిపార్ట్మెంట్ ఎవరు నియమించారంటేనమ్మా ఇది విహార 70 టీసల్స్ అని చెప్తారు. విహారం అంటే విశ్రాంతి గదులు. పాలీ లాంగ్వేజ్లో గౌతమ్ బుద్ధుని భాషలో నేపాల్ భాషలో పాలీ లాంగ్వేజ్ అంటాం. పాలీ లాంగ్వేజ్ అంటాం నేపాల్ భాషని. అంటే విహారం అంటే విశ్రాంతి గదులు కదా. ఇవన్నీ కూడా 12 లేదా 13 అడుగుల కంటే 85 టాపులు ఉండేటప్పుడు ఒక్కరు లేదా ఇద్దరు బుద్ధిస్టులు ఈ రూముల్లో ఉండేవారమ్మా. ఈ 72 గదులు బౌద్ధ వ్యక్తులు నివసించే గదులు. ఇక ఆ రాతి స్తంభాలు ఇరుపులు ముక్కలు కనిపిస్తున్నాయి చూసారమ్మా, అది స్టోన్ పిల్లర్స్ కాంగిరి కేసునాలని చెప్పారు. అంటే సమావేశ మందిరం మీటింగ్ హాలు. ఒక్కొక్క రాతి స్తంభం 12 అడుగులు హైట్ ఉండి 64 స్తంభాలు టోటల్గా ఉండి ఆ పైన టాప్ ఉండేది మేడం. వాళ్ళ మీటింగ్లో సభ్య సమస్యలు చెప్పకుండా సభా మండపం కదా. అయితే ఈ సభా మండపం మేము గైడ్ చేసినప్పుడు కొంతమంది ఐఏఎస్ ఆఫీసులు, ఐపీఎస్ సభ్యులు, జిల్లా జడ్జిలు, హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిలు వాళ్ళు వస్తారు కదా. అందరూ కొంతమంది ప్రశ్నిస్తారు సార్ ఆ మాట చెప్పినప్పుడు. ఏమని? ఆ రాతి స్తంభాలు సాధారణంగా ఇరిగిపోవు కదా మేడం, ఇరిగిపోయి ముక్కలు కనిపిస్తున్నాయి కదమ్మా. వాళ్ళు అడిగే తెలిసిన ఏంటంటే మేడం 2200 సంవత్సరాలకు పూర్వం అన్నీ ఎంత అందమైన కట్టడాలుగా ఉంటాయి కదా, ఇప్పుడు పూర్తిగా కొలాపేవి కదా, అలాగెందుకు లేవండి, ఎలా ఎందుకు అయిపోయిన అడుగుతారు మేడం. దీనికి 2 కారణాలు నిర్ధారించారు పురావశాఖ. ఏంటి 2 కారణాలు? కొన్ని 100,000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎటువంటి కట్టడాలకైనా ఎటువంటి పుట్టడాలకైనా అంతర్మించిన తీసుకోవడం ఒకటి ఉంటుంది కదమ్మా. అలాంటి దిశలో ఉండగా భయంకర పెనుగాళ్ళు, పెంటుప్పలు, భూకంపాలు కొంత అయితే మరికొంత బుద్ధిస్ట్ కల్చర్ని వ్యతిరేకించేవాళ్ళు. అంటే మత ఘర్షణ పడగొట్టడం కూడా జరిగిందట మేడం. ఈ 2 కారణాల వల్ల ఇవన్నీ లాస్ అయిపోయినది పురావశాఖ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేడం. ఇకపోతే ఇక్కడ అక్కడ ఉంది కదమ్మా పెద్దది యూసేఫ్ నారామాల పేర్లు ఎప్టెడల్ శైత్యాగృహ అంటారు. ఆ రౌండ్ ఆకారం సర్క్యులర్ శైత్యాగృహ అంటారు మేడం. శైత్యం అంటే ప్రార్థనా మందిరము, ధ్యాన మందిరము. ఈ జ్ఞాన మందిరాలు అన్నీ కూడా 12 లేదా 13 అడుగుల కంటే 85 టాపులు ఉండేటోడు 10 మంది, 20 మంది, 30 మంది మెయింటైన్ చేసుకుంటారు మేడం. తర్వాత ఈ రౌండ్ ఆకారాలు చూశారు కదమ్మా, ఆ రౌండ్ ఆకారాలు చూశారు కదా, ఓటీ స్తూపాలు. ఓటీ స్తూపాలు అనేవి డివోటీస్ అంటే భక్తులు కానుకలుగా కట్టించేవాడిని స్తూపాలు చెప్పాను కదా. అది ప్రపంచ దేశాల సిప్పుల ద్వారా వచ్చినప్పుడు ఆ సిప్పులు భయంకరమైన పెంచుపలు చిక్కిపోయినప్పుడు షేప్టెడ్గా దమ్యానికి చేరుకోవాలి, సిప్పులు మునుకుండా సురక్షితంగా దమ్యానికి చేరుకోవాలని ప్రార్థించుకుంటారు కదా. ఆ కోరిక నెరవేరే జ్ఞాపకార్థంగా కట్టించబడిన స్తూపాలు ఓటీ స్తూపాలు. అంటే ఇది మెమోరియల్ పర్పస్ మేడం. ఓటీ స్తూపాలు అంటే చిన్న టెంపుల్ టైప్ కదమ్మా. జూనియర్ బుద్ధిస్ట్ చిన్న స్తూపాలు చుట్టూ మెయింటైన్ చేసుకుంటారు. సీనియర్ బుద్ధిస్ట్ పైన 200 మంది. మోస్ట్ సీనియర్ ఆ జ్ఞానవంతుల లోపల అక్కడికి వెళ్తారేనమ్మా. అది మేడం ఇది మెయిన్ జ్ఞాన కేంద్రంగా మెయిన్ టెంపుల్గా ఆరాధిస్తారు. కానీ సమాధానం ఎందుకు చెప్తారు ఈ విషయం చాలామంది తెలియని అర్జున విషయాలు మేడం. ఇక్కడ ఏం జరిగిందంటే అలా చెప్పడానికి గల కారణము గౌతమ్ బుద్ధుడు ఉత్తరప్రదేశ్ కుషీనగర్లో స్వర్గస్థులు అయినప్పుడు తన అనుచులతో ముందుగానే ఒక మాట చెప్పారట తన ఫాలోవర్స్కి, అంటే శిష్యులతోటి. ఏమని? నేను ఎప్పుడు స్వర్గస్థునైనా నా శరీర బారిని మొత్తం కాల్చేయండి అన్నారట. అలాగే ఉత్తరప్రదేశ్ కుషీనగర్లో మెరిస్లో ఉండగానే జీవాత్మ పరమాత్మలో కలిసిపోయింది. గురువుగారు 2 రోజులైనా కానీ కనీసం మంచినీరు కూడా తాగలేదు. ఏంటి అని సందేహం వచ్చి ఒక శిష్యుడు వెళ్ళాడట. కదిలిక లేదు. ఇంకా దగ్గరికి వెళ్ళి చూశాడట. అనుమానం వచ్చింది. జీవాత్మ పరమాత్మలో కలిసిపోయిన తర్వాత చిన్న స్మెల్ వస్తుంది కదా మానవ శరీరం, స్మెల్ వచ్చిందట. అనుచులు చెప్పారు. అప్పుడు ఏం చేస్తారంటే గురువుగారు ఈ మాట చెప్పారు కదా తన కట్టెల మీద కాల్చేమని, అదే పని చేశారు. అయితే తీసుకెళ్ళి కట్టెల మీద వేసి కాలుస్తుండగా ఒక సంఘటన జరిగింది మేడం. సగం శరీరం కాలుతుండగా అటస్గా మేఘాలు ఏర్పడిపోయి వర్షం పడిపోయి సగం బాడీ కాలకుండా ఆగిపోయిందట. అయితే అందరూ నివ్వరిపోయారట. ఏంటబ్బా ఇలా జరిగింది, ఎక్కడ చూసినా మేఘాలే లేవు, ఎక్కడికి మేఘాలు వచ్చి వర్షం అందించడం ఏంటబ్బా, ఈ శుభ సంకేతమా లేకపోతే ఏమన్నా అనర్థమా అని ఆలోచించారట. ఇలా కాలిపోయిన బాడీని ఏం చేస్తాము, అయితే ఈ బాడీని ఏమైనా భద్రపరచడం సంకేతం అంటారా అనుకున్నారు. అయితే కావచ్చు, డబ్బు తన పెట్టిలో పెట్టుకొని ఏం చేయాలని ఆలోచించేటికి తిరిగి మార్గం ఉంది అన్నారు. ఏంటి ఆ మార్గం అంటే అందరూ ఒకే మాట చెప్పారట. కాలకుండా ఈ బాడీ అలా సగం ఆగిపోయింది కదా, దాని చుట్టూ మహత్వం నిర్మించిన నా మహత్వం లోపల ఉంటుంది కదా అని చెప్పి అక్కడ సమాధి చేశారు కదా. మరి ఇక్కడ అస్థికలు పెట్టిన కానీ సమాధి అంటారు కదా మేడం. నేను జ్ఞానకేంద్రం కూర్చుంటే సమాధి అంటారు. అయితే అక్కడి నుంచి మన ఇండియాలో మొట్టమొదటి పిల్లలు మళ్ళీ అక్కడ తవ్వకాలు చేసిన తర్వాత బుద్ధిజం డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నారు కదా.
మరి దేవాలయాన్ని నిర్మించి దేవుని విగ్రహం లేకపోతే వేస్తే కదా. మరి మహత్వపూర్ణ పవిత్రత ఏంటి, ప్రత్యేకత ఏంటి అని ఆలోచించారు కదా. ఆ స్తూపం అనేది చెప్పారు. చూస్తున్నారు కదా వీడియో. ఇది లెంత్ ఎక్కువైపోయిందని 2 పార్ట్లుగా చేశాను. మళ్ళీ ఇంకో వీడియో ఉంది, అది కూడా దీని తర్వాతనే పెడతాను సెకండ్ వీడియో కింద. చూడండి, మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి. లైక్ ఇచ్చిన మాత్రాన మీకు ఏమవ్వదు. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.